ఇక స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా తీన్మార్ మల్లన్న తరపున త్వరలో సీఎం ప్రచారం. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్లాన్. వచ్చే నెల 6న ముగియనున్న ఎంపీ ఎలక్షన్ల కోడ్. ఆ వెంటనే 3 నెలల పాటు స్థానిక ఎన్నికల కోలాహలం. అంటే మరో 3 నెలలు పీకపోయినట్టే. ఇక మరిగా నిరుద్యోగులకు మళ్ళా నోట్ల మట్టి కొట్టే పనేనా ఇది అర్థమైతలేదు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చిందనుకో మరొక 3 నెలలు వెనకపోయినట్టే. ఇవన్నీ ఆలోచించి నేను ఏం చెప్పినంటే ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ ఇప్పుడు పెట్టరు, పెట్టిన నవంబర్ తర్వాత ఎగ్జామ్స్ పెడతారు. మీకు ఒకవేళ కాల్ లెటర్స్, నియామక పత్రాలు ఇచ్చినా కూడా వచ్చే సంవత్సరం ఏప్రిల్లోకి ఇస్తారు అని చెప్పిన. అదే జరగబోతుంది ఇప్పుడు. ఇక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించాక తీన్మార్ మల్లన్న అనే ఒక బ్లాక్ మెయిలర్ తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నాడట. ఎట్లా చేస్తాను మీరు రేవంత్ రెడ్డి గారు? మల్లన్న అనే ఒక నయవంచకుని తరపున, మల్లన్న అనే ఒక బ్లాక్ మెయిలర్ తరపున, మల్లన్న అనే మహా 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 ఒక చోట నయం తరపున ఎట్లా చేస్తాను మేము ఎన్ని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి ఏమన్నా ఇంత పెద్దగా ఉన్నదా? మరి బాబు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి డేంజర్ రా బాబు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోలే అంటే ఈ డేంజర్ మనస్తత్వం కలిగిన వాళ్ళు అంతా కలిసి ఒక జట్టు కడతాను. అంటే ఇది రాష్ట్రాన్ని లూటీ చేయడానికి కట్టే జట్టు మాత్రమే. తీన్మార్ మల్లన్న అనేటోడు బ్లాక్ మెయిలర్ అని రేవంత్ రెడ్డి అంటాడు. ఇదే రేవంత్ రెడ్డిని కేసీఆర్ కంటే డేంజర్ అని మల్లన్న అంటాడు. మరి ఆ డేంజర్ ఈ డేంజర్ కలిసి ఈ రాష్ట్రానికి డేంజర్ అవుతారు. కాబట్టి తీన్మార్ మల్లన్న తరపున రాహుల్ గాంధీ ప్రచారం చేసినా, సోనియా గాంధీ ప్రచారం చేసినా, లేకపోతే ప్రియాంక గాంధీ ప్రచారం చేసినా, లేకపోతే ఇదే రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా ఈ సాధారణ ప్రజల అసంటోళ్ళు కాదు గ్రాడ్యుయేట్స్. వాళ్ళు ఎక్కడ వాత పెట్టాలో, ఎవరికి వాత పెట్టాలో బాగా తెలుసు వాళ్ళకు. గ్రాడ్యుయేట్స్ కి ఎక్కడ వాత పెట్టాలి, ఎవరికి వాత పెట్టాలి. 46 జీవోని వెంటనే కొట్టేస్తాం. 46 జీవోని కొట్టేసి 4,50,000 మంది ఉన్న ఈ 46 జీవో బాధితులకి తక్షణం న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు న్యాయం చేయలేదు. అదే విధంగా మీరు తట్టా బుట్టా అన్ని చదువుకొని యూనివర్సిటీలు ఖాళీ చేసి గ్రామాల్లోకి పోయి కాంగ్రెస్ తరఫున 46 జీవో బాధితులు ప్రచారం చేయండి అని ఉసిగొల్పిన ఇదే తీన్మార్ మల్లన్న, అదే 46 జీవో బాధితులు అక్కడ ఆయన ఆఫీస్కి పోతే వాళ్ళ మెడలు బట్టి గెంటేసి పైగా రే మీకు జాబులు రాకుండా చేస్తాం, రేవంత్ రెడ్డితో మాట్లాడి 46 జీవో నెంబర్ కొట్టేయద్దు, మీరు బిచ్చగాళ్ళు కావాలరా అని వాళ్ళను దుర్భాషలాడిన వైనం కూడా నిన్న మనము వేసినాం మన ఛానల్లో. కాబట్టి తీన్మార్ మల్లన్న అనే ఒక నయవంచకుని తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారట ప్రచారం చేయబోతున్నారట. మరి ఎమ్మెల్సీ అనేది జ్ఞానవంతుల ఎన్నిక, పట్టభద్రుల ఎన్నిక, డిగ్రీ హోల్డర్స్ ఎన్నిక. కాబట్టి డిగ్రీ హోల్డర్స్ రేవంత్ రెడ్డి వచ్చినా, సోనియా గాంధీ నానమ్మ వచ్చినా, రాహుల్ గాంధీ అన్న వచ్చినా ఎవరో ముఖం చూడకుర్రి. బ్లాక్ మెయిలర్ ని వెనుకకు తిప్పి తన్నితే వచ్చి మూసినదిలో పడాలి. ఆ పని చేయరు మీరు.